రూపాయి మిత్తికి రూపాయి కూడబెట్టుకొని బ్యాంకులో ఇంట్రెస్ట్కి తెచ్చుకొని వాళ్ళు కడతా ఉంటారు. అటువంటి వాళ్ళది మరి దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక ఆర్కేపూడి గాంధీ హత్యకు కుట్ర, ఎమ్మెల్యే వాట్సాప్కి బెదిరింపు మెసేజ్ అంట. కత్తులతో దాడి చేస్తారంటూ వార్నింగ్, గోశాలకు వెళ్లే టైంలో దాడికి స్కెచ్. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, బీఆర్ఎస్ వాళ్ళ పనేనంటూ కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. గాంధీపై దాడి జరుగుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత 4 వ్యక్తులు నీపై కత్తులతో దాడి చేస్తారంటూ గాంధీ వాట్సాప్కి మెసేజ్ పెట్టాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గోశాలకు వెళ్లే సమయంలో దాడికి ప్లాన్ చేస్తారని అజ్ఞాత వ్యక్తి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. దాడికి ప్లాన్ చేసిన వారిపై గతంలో అక్రమ ఆయుధాలు కేసు ఉన్నాయని అజ్ఞాత వ్యక్తి సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. అరవింద్ కుమార్ సాయి, రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుల్లా నాగరాజులు దాడి చేస్తారంటూ వారి ఫోన్ నెంబర్లు కూడా పెట్టాడు అగంతకుడు. సో ఆర్కేపూడి గాంధీకి సంబంధించి సాయంత్రం 5 గంటలకు గోశాలకు వెళ్ళేటువంటి టైంలో మరి కత్తులతో దాడి చేస్తారని చెప్పేసి మెసేజ్ పెట్టారట ఆర్కేపూడి గాంధీకి. ఇక్కడ చూస్తే మనము సో గాంధీపై దాడి జరగబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత 4 వ్యక్తులు నీపై కత్తులతో దాడి చేస్తారని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 5 గంటల తర్వాత 4 వ్యక్తులు కత్తులతో దాడి చేస్తారంటూ వాట్సాప్కి గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పెట్టినట. సో అందరికీ మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు ఆర్కేపూడి గాంధీ రైట్. ఈయన మీ అందరికీ తెలుసు ఆర్కేపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. సో బీఆర్ఎస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అప్పట్లో చిన్న మినీ వార్ నడిచింది కౌశిక్ రెడ్డి మధ్య, ఆర్కేపూడి గాంధీ మధ్య. ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే దాకపోయింది. ఇక ఆర్కేపూడి గాంధీ ఇంటి మీదకి కౌశిక్ రెడ్డి అనుచరులు వచ్చే ప్రయత్నం చేయడం, ఇటు ఆర్కేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి టమాటాలు కోడిగుడ్లతో దాడి చేయడం, ఇదంతా కూడా ఒక మినీ వార్ లెక్క నడిచింది గతంలో, మీరు అందరు చూసారు. బట్ ఇప్పుడేంది లేటెస్ట్గా అంటే మరి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీకి ఆయన వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చిందట. ఆ మెసేజ్ క్లియర్గా సాయంత్రం 5 గంటలకు గోశాలకు వెళ్ళే టైంలో ఒక 4 వ్యక్తులు నేను కత్తితో దాడి చేసి చంపుతారని, ఎవరెవరు దాడి చేయబోతారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పెట్టినట్ట. ఎవరెవరు దాడి చేయబోతారో అంటే ఇలా క్లియర్గా అరవింద్ కుమార్ సాయి అంట. సో దాడికి ప్లాన్ చేసిన వారిపై గతంలో అక్రమ ఆయుధాల కేసులు కూడా ఉన్నాయట. అజ్ఞాత వ్యక్తి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. అరవింద్ కుమార్ సాయి అనట ఆయన, రితీష్ రెడ్డి అనట ఆయన. సో ఇక కోలా వంశీ, గుల్ల నాగరాజులు దాడి చేస్తారంటూ వారి ఫోన్ నెంబర్ కూడా పెట్టినట్టు ఆగంతకుడు. ఇంకా మునగాడు వీడు, ఇంత తోపునట్టుడిగా. అదే సినిమాల నాగార్జున మాస్ సినిమాలు అనుకుంటా, 1వ తారీఖు సాయంత్రం నేను అది చేస్తా ఇది చేస్తా అని, 2వ తారీఖు ఇట్లా చేస్తా, 3వ తారీఖు ఇట్లా చేస్తా అని చెప్పి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చేసినట్టుగా ఈ ఎమ్మెల్యేకే మెసేజ్ పెట్టి ఎవరెవరు చంపబోతున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినట్టుగా, నేను ఫోటోలు కూడా పంపించలేదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు డీటెయిల్స్ కూడా పెట్టినట్టున్నాడు పాపం. సో ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇది కేవలం బీఆర్ఎస్ నాయకులే ఆర్కేపూడి గాంధీని హత్య చేసేందుకు కుట్ర చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారట. మరి ఏదేమైనప్పటికీ మాత్రం ఒక ఎమ్మెల్యేని ఈ రకంగా చంపుతామని వాట్సాప్కి మెసేజ్ పెట్టడం, వారి డేటా పెట్టడం, మరి దీని అంతా కూడా పోలీసులు ఏ రకంగా టేకప్ చేస్తారో చూడాలి. బట్ ఏదేమైనట్టు మాత్రం సీరియస్ ఇష్యూ. రాజకీయంగా ఎవరికి వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారో అది రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప రాజకీయాలని వ్యక్తిగత కక్షపూరితంగా తీసుకొని హత్య చేస్తాం, చంపుతాం, పొడుస్తాం అనేది మాత్రం సమాజంలో ఇది సరైనటువంటి అంశం కాదు. బట్ చూడాలి ఆర్కేపూడి గాంధీ దీని మీద ఎట్లా స్పందిస్తాడు. ఆయన సోషల్ మీడియాలో అయితే జోరుగా ప్రచారం జరుగుతుందట. సో ఆయన బయటకు వచ్చి చెప్తే కానీ ఒక క్లారిటీ రాదు, ఎవరు ఏం కథ ఎందుకు ఏందనేది.